వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. సైదాపూర్ ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ మహేందర్ ను కొట్టిన దెబ్బలకు ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి అన్న తిప్పారపు సంపత్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో తిప్పారపు సంపత్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, గత 20 రోజుల కిందట సైదాపూర్ ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ ఒక దళితుడిని చితకబాదిన విషయంపై అనేక సాక్ష్యాలు జత చేస్తూ ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆయన కొడుతున్న వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. గత 20 రోజుల కిందట భార్గవ్ అనే సైదాపూర్ ఎస్ఐ, ట్రైనింగ్ ఎస్ఐ విపరీతంగా మహేందర్ను కొట్టడం జరిగింది. దాని మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడున్న ఎస్సీ కమిషన్కు, జాతీయ ఎస్సీ కమిషన్కు, ఉమెన్ రైట్స్ కూడా ఆయా ఫిర్యాదులు చేయడం జరిగింది. మేము 20 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం పోలీస్ డిపార్ట్మెంటు చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆయనే కొట్టిండని సాక్ష్యాలు చూపిస్తూ, కర్ణబేరీలు వగిలినని సాక్ష్యాలు చూపిస్తూ, ఆయన కొట్టిన వీపు మీద కొట్టిన దెబ్బలు సాక్ష్యాలు చూపించినా కూడా ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడము, అది దాంట్లో ఏమో రహస్యం ఉందో ఇది ప్రజలకు తెలియాలని మేము ఆయన కొట్టే వీడియో సేకరించినాం. ఎస్ఐ గారు ఎన్ని తిట్టుకుంటూ కొడుతున్నాడో ఒక్కసారి ఎంత అంటే పోలీసులే ఆయనే ఉండగా కొట్టకు, నన్ను కొట్టకు అని బతిలాడుతున్నా కూడా ఆయన కొడుతూ మమ్మల్ని లంచగొడక అంటావారా అని చెప్పి నీ అమ్మని దెంగు అని బూతు మాటలు తిడుతూ, లంచగొడక అని తిడుతూ మాట్లాడుతున్నాడు. అంటే ఎస్ఐగా మీకు ఏం రైట్స్ ఉన్నాయని ఆయన ఏమన్నా అని ఉంటే, మీకు బూతు మాట ఏమన్నా అని ఉంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు కొట్టే హక్కు ఎవరిచ్చిండ్రని మేము అడుగుతున్నాం. రాజ్యాంగంలో మీకు జీవించే హక్కు లేదా అని ఈ సందర్భంగా సూటిగా పోలీస్ డిపార్ట్మెంట్ను మేము అడుగుతున్నాం. సిపి గారు మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇన్ని సాక్ష్యాలు చూస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన పైన కనుక చర్యలు తీసుకోకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది. ఎందుకనంటే రాష్ట్రం మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక గౌరవం ఉంది, ఒక నమ్మకం, బలమైన నమ్మకం ఉంది. ఆడికి పోతే న్యాయం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లకు పోతే న్యాయం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఇలా కొట్టి చావబాత్తరు అని చెప్పేసి ప్రజలలో ఒక భయం సృష్టించద్దని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్కు సూచన చేస్తున్నాం. ప్రజలను రక్షించవలసిన పోలీసులే విపరీతంగా కొడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే నువ్వు కేసు పెట్టు. ఆయన తాగలే బై మిస్టర్ తాగిండని అనుకుందాం, అస్తే కేసు పెట్టు, జైలు పంపు. నిన్ను ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఇంకో సెక్షన్ పెట్టి జైలు పంపనుండే. నీకు కొట్టే హక్కు ఎవరిచ్చిర్రు? అంటే కొట్టుకుంటా పోతాంటే ఇట్లా పడుకుంటా మా తాతలను కొట్టిండ్రు, మా అయ్యలను కొట్టిండ్రు, ఈరోజు మమ్మల్ని కూడా కొట్టే పరిస్థితి వచ్చిందని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు బ్రతకడమే అంటే క్వశ్చన్ చేసే హక్కు లేదా? ఎస్సీ ఎస్టీ బీసీలు, మైనార్టీలు ఇవాళ ప్రశ్నించే హక్కు లేదా? కాబట్టి ఈ సందర్భంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్కు ఒకటే, వెంటనే 20 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వెంటనే ఆయనను చర్యలు తీసుకోవాలి. ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు బూతులు తిడుతున్నాడు, అరే లంచగొడక అని మాట్లాడుతున్నాడు, అరే నీ అమ్మ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి కూడా అప్లికేబుల్ అవుతుందని అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.